మన తెలంగాణలోని వేములవాడ టెంపుల్ ని డెవలప్మెంట్ కోసం త్వరలో క్లోజ్ చేస్తున్నారని తెలుసా? హాయ్ గైస్, రీసెంట్ గా మానపల్లి కంప్లీట్ అయింది కాబట్టి కొత్త దంపతులు ఇంటి దేవుని దర్శించుకోవాలని మేమైతే వేములవాడకి అయితే వెళ్తున్నాము. ముందుగా వెహికల్ మాట్లాడుకొని క్లీన్ చేసేసుకొని దానికైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాం. ఆ తర్వాత రెడీ చేసుకొని పొలిమేరలో ఉన్న దేవతకు అయితే కొబ్బరికాయ కొట్టి మేమైతే పిన్ని వాళ్ళు మేము వాళ్ళ అందరం కలిసి జర్నీ అయితే స్టార్ట్ చేశాము. చాలా రోజుల తర్వాత నేనైతే వేములవాడకి వచ్చాను. అండ్ వేములవాడ టెంపుల్ క్లోజింగ్ గురించి న్యూస్ నిజమైన కాదా అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి, చాలా రోజుల తర్వాత అయితే వేములవాడకి వచ్చాను. సో ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో అయితే వచ్చాను. తీరా వచ్చి చూస్తే మాత్రం గుండం మొత్తం క్లోజ్ చేసి ఇంత కూడా వాటర్ లేవు. అయినా పర్లేదు, స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము. కొంచెం లోపలికి టెంపుల్ లోపలికి రాగానే మనమైతే మా ఇంటి తరపున మేము 3 కోడలు అయితే కట్టాము. ఈచ్ కోడే 200 రూపీస్ పడింది. నాకు వేములవాడ టెంపుల్లో ఇష్టమైనది ఏంటో తెలుసా? అసలు ఈ స్వామివారికి ఇలా కోడని కట్టడం ఇదైతే చాలా ఇష్టం. నైట్ టైంలో వచ్చాం కాబట్టి మా దర్శనం అయితే ½ అన్ అవర్లో అయిపోయింది. పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా కొత్త దంపతులు ఇదే బట్టల మీద బోనం అయితే ఉండేసి ఆ బతిపోచమ్మకు అయితే బోనం తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు నైట్ టైంలో అయితే దర్శనం చేసుకున్నాము.